విజయవాడలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో తొలి రోజునే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు, పోలీసులు, బీఎంసీ సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు దసరా మొదటి రోజు సందర్భంగా ఈ భక్తులు కూడా చాలామంది పోటెత్తారని చెప్పని ఏదైతే కమిటీ ఉందో కమిటీ సభ్యులు మొత్తం చెప్పడం జరిగిందండి. ఇదే క్రమంలో వెళ్తే రోజు క్యూ లైన్లో కూడా ఈ రకంగా ఉంటుంది. ఎవరికి భక్తులకి ఏ ఇబ్బందికరంగా లేకుండా చెప్తారని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామాన్ కుమార్తో రాజీ, సిటీవీ, విజయవాడ. మామూలు చెప్తారు మాకేమని అప్పుడు ఏంటి ఎవరి పని దొరకలో పెళ్ళిపోయినా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు ఏంటి మంచి గ్లామర్గా పడతారు అంటున్నారు. అలాగే కదా కొత్త కూడా వస్తుంది అదే భక్తులందరూ వేలాదిగా క్యూ లైన్లో వచ్చి అందరూ అమ్మవారి దర్శనం చేసుకున్న భాగ్యంతో ఎలా ఉన్నారు ఏంటి అనేది మా భక్తుల ద్వారా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. నా పేరు జీవన్ అండి. వచ్చాము. నా పేరు జీవన్ కన్యధార. ఇవాళే దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకోవటం జరిగింది. ఈ కమిటీలో ఒక మెంబర్గా నన్ను నియమించడం జరిగింది. గుడి మొత్తం పరిరక్షించడం కూడా జరిగింది. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. గుళ్ళో మరి జనం కూడా అమ్మవారిని దర్శించుకోవటానికి, అమ్మవారు వారి కోరికలు నెరవేర్చుకోవటానికి మరి వేలాది మంది తరలి రావటం జరుగుతుంది. ఇక రోజు రోజుకి పెరుగుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ మరి అమ్మలకే అమ్మ, మన అమ్మ. మరి ఇటువంటి అమ్మ విజయవాడలో మనందరికీ దర్శనం భాగ్యం కలగజేయటం మరి ఎంతో ఆసక్తి, తృప్తి ప్రతి ఒక్కరికి అందజేస్తుంది. అట్లాగే ఏర్పాట్లు నైట్ టైం కూడా ఇప్పుడు మంచి లైటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మంచి లైటింగ్ ఏర్పాటు చేశారు. మరి కేసినేని చిన్ని గారు కానీ, కమిటీ మెంబర్లే కానీ మరి వీళ్ళందరూ భాగస్వామ్యంతో గొప్పగా మరి చేయాలని తాపత్రయంతో ఎనలేవి సేవలు అందిస్తుంది కాబట్టి మన కనకదుర్గమ్మ తల్లి. అందుకని ఈ అమ్మకి చక్కటి ఏర్పాట్లు చేయటం జరిగింది. అన్ని రకాలుగా అందరూ మీడియా పరంగా కానివ్వండి, మరి ఆఫీసర్లే కానివ్వండి, మరి సిబ్బందే కానివ్వండి, పోలీసులే కానివ్వండి, ఎవరు చేయాల్సిన వాళ్ళు చక్కటి ఇది తీసుకొని బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. అన్ని రకాలుగా బాగుంది. ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా క్యూలలో వచ్చిన భక్తులకు ఏ సదుపాయాలు చేశారు, ఏవి అనిపించారు, చిన్నపిల్లలకి ఏం చేశారు, ముసలివాళ్ళకి ఏం చేశారు, పెద్దవాళ్ళకి ఎలా, అలా ఎవరి దాలుగా డివైడ్ చేశారా? అందరూ ఒకేలాగా లైన్లో వెళ్ళినప్పుడు ఇలా రన్ చేశారా? అందరూ సమన్వయం పాటిస్తూ లైన్లో చాలా చక్కగా ఎవరు ఇబ్బంది పడకుండా మరి వెళ్ళటం జరుగుతుంది. మరి ముసలోళ్ళు, మరి వయసోళ్ళు, మరి ఎవరైనా వికలాంగులు ఉన్నా కూడా జాగ్రత్తగా వాళ్ళకి ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి ఈ రకంగా మరి ఇటువంటి అన్ని బాధ్యతలు తీసుకొని నిర్వర్తిస్తున్నారు. మరి అందుకని అమ్మవారు ఆలయ సిబ్బందిలోని క్యూలలో వచ్చిన భక్తులందరికీ ఏమేమి సదుపాయాలు చేస్తున్నారు, ఏమేమి అందజేస్తున్నారు అండి?
వాళ్ళందరూ కూడా వాటర్ సప్లై అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ మరి జగ్గులతో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఆ రకంగా మరి ఇది చేస్తున్నారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఓవర్గా ఎండలుగా ఏమీ లేవు. మరి నిన్న మొన్న వాన పడటంతో ఆత్కాలుగా చక్కగట్టి వాతావరణంలో మరి ఈ ప్రాంతం అంతా కూడా ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలతో ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారు? ఇంకా రాను రాను ఎంతమంది భక్తులు పెరుగుతారని ఆలోచన ఉంది? ఈ ప్రశ్నకి నా దగ్గర జవాబు లేదు. కాకపోతే ఎన్ని వేల మంది అనేది నేను చెప్పలేను, కానీ వేలాది మంది పొద్దున్నుంచి అంటే నిన్న రాత్రి నుంచే లైన్లో ఉండటం జరిగిందని చెప్పారు. మరి పొద్దున్నే నేను రావడంతో కూడా ఇక్కడ జనం ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చక్కగా సమయం పాటిస్తూ జాగ్రత్తగా దర్శనం భాగ్యాన్ని కలిగించి మరి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ సిబ్బంది కూడా జాగ్రత్తగా దర్శనం చేసుకునేలాగా నిర్వర్తిస్తున్నారు. ఈరోజు విజయవాడ దసరా నవరాత్రుల సందర్భంగా మొదటి రోజులో భక్తులందరూ కూడా చాలామందిగా వేలాది మందిగా పాల్గొనడం జరిగింది. అలాగే చాలామంది భక్తులు ఈరోజు చాలామంది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అలాగే ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ మరి అలా సినిమా రంగప్రవేశంలో ఉన్న సినిమా ఆర్టిస్ట్ కానీ వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అమ్మవారి దర్శనం కోసం ఈరోజు వేలాది మందిగా భక్తులు పోటెత్తడం జరిగింది. భక్తులకి ఎలాంటి ఇబ్బందికరంగా లేకుండా భక్తులకు క్యూ లైన్లో కానీ లేదంటే దర్శనం దగ్గర కానీ ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్లు, అలాగే వాటర్ బాటిల్స్, మజ్జిగ, మళ్ళీ చిన్నపిల్లలకేమో పాలు ఇలా ఇవ్వడం మొత్తం అందరూ జరుగుతుంది. నగరపాలక సంస్థలైనా పోలీసు శాఖ అయినా అందరూ కూడా చాలా ఇదిగా తీసుకొని ప్రజలకి ఏ ఇబ్బందికరంగా లేకుండా భక్తులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా అమ్మవారి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లో చూసుకున్న 100 రూపాయల నుంచి 300 రూపాయల వరకు కూడా దర్శనం అయితే చేశారు. 100 రూపాయల దర్శనాన్ని, 300 రూపాయల దర్శనాన్ని, 500 రూపాయల దర్శనాన్ని ఇలా కూడా సామాన్యులకు అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా చేసుకొని వస్తున్నారు. ఇదే క్రమంలో వెళ్తే భక్తులకు ఈ నవరాత్రులు ఏదైతే ఉండగా నవరాత్రులు కూడా ఏ భక్తులకు ఎటువంటి లోపం లేకుండా అమ్మవారి దర్శనం చేసుకుంటారని ఘనంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి విషయంలో భక్తులు కూడా ఏం చెప్తున్నారనేది భక్తుల్లో మనం కూడా విందాం, కొంచెం తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం.